इस ब्रेकिंग न्यूज చూస్తున్నాం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభల్లో సమావేశాలు షురూ కానున్నాయి. ఇటీవల మృతి చెందిన ఎంపీలకు తొలుత సంతాపం తెలియజేస్తారు. అనంతరం సభా కార్యకలాపాలు మొదలవుతాయి. ఈసారి సమావేశాలు వాడి వేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. బీహార్ లో భారీ విజయంతో దూకుడు మీదున్న అధికార పక్షం ఒకవైపు ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ, ఢిల్లీ పేలుళ్లు, వాయు కాలుష్యం, అదానీ కంపెనీలో ఎల్ఐసి పెట్టుబడులు వంటి అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షం మరోవైపు సమావేశాలకు సిద్దమయ్యాయి. ఇక వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టబోతున్నారు. మరోవైపు కొత్తగా 14 బిల్లులను ప్రవేశపెట్టారని కేంద్రం నిర్ణయించింది. ప్రధానంగా అణుశక్తి, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్ బీమా, సెక్యూరిటీస్, మార్కెట్స్ కోడ్, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం, రాజీ చట్టాల సవరణ బిల్లులున్నాయి. వీటిలో అణుశక్తి రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని అనుమతించే అణుశక్తి బిల్లు, 2025 వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి, కేంద్ర విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా రూపొందించిన ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025 కీలకమైనవి. ఇక సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆటంకాలు సృష్టించవద్దని కోరినట్లు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇక అఖిలపక్ష భేటీలో విపక్షాల డిమాండ్లు విన్నారు గానీ ఏమాత్రం స్పందించలేదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఏ అంశాలపై నిలదీయాలనే దానిపై వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. ఇక ఖర్గే ఛాంబర్లో ఇవాళ ఉదయం నుండి ఇండియా కూటమి పార్టీల ప్రతినిధులు సమావేశం కానున్నారు. సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయి. ఇక ఉదయం 11 గంటలకు ఉభయ సభల్లో సమావేశాలు షురూ కానున్నాయి. ఇటీవల మృతి చెందిన ఎంపీలకు తొలుత సంతాపం తెలియజేస్తారు. అనంతరం సభా కార్యకలాపాలు మొదలవుతాయి. ఇక ఈసారి సమావేశాలు వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక బీహార్ లో భారీ విజయంతో దూకుడు మీదున్న అధికార పక్షం ఒకవైపు ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ, ఢిల్లీ పేలుళ్లు, వాయు కాలుష్యం, అదానీ కంపెనీలో ఎల్ఐసి పెట్టుబడులు వంటి అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షం మరోవైపు సమావేశాలకు సిద్దమయ్యాయి. రైట్, ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, మనం చూస్తున్న మొత్తానికి వాడివేడిగా సమావేశాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. సో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు మొదలు కాబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ సమావేశాలు నిజంగానే కొంచెం వాడివేడిగా జరగబోయేటువంటి అవకాశాలని ఓవైపు అటు మహాగఠబంధన్ ఘోరమైనటువంటి పరాజయం బీహార్ లో అయిన తర్వాత చాలా అంశాలు, అంటే ఎలక్షన్ కమిషన్ ని మేనేజ్ చేశారు, ఇట్లాంటి చాలా వాదనలు తీసుకురావడం జరిగింది. ఆ అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు మహాగఠబంధన్ కూటమి పార్టీలు కూడా గడవిప్పేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తో పాటు ఇటు ఎన్డీఏ కూటమి కూడా ఎంపీలు చాలా వాడివేడిగా దీనికి సంబంధించి చర్చలు జరిపేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇంకా వివిధ రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఓటర్ల జాబితా సర్ ఏదైతే ఉందో ఎస్ఐఆర్, సో దాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కూడా. సో దీని మీద ఖచ్చితంగా పార్లమెంట్ లో చర్చ చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అటు సర్ పైన ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా విపక్షాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. సో మరోవైపు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఘటన నేపథ్యంలో దేశ భద్రత పైన కూడా మోడీ సర్కార్ ను కొంత ఇబ్బంది పెట్టాలని, ఇరుకుని పెట్టాలన్నటువంటి విధానంగా కూడా ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. విదేశాంగ విధానం కానీ, ధరలకు సంబంధించినటువంటి విషయం కానీ, నిరుద్యోగ విషయం కానీ, బీజేపీ ఇచ్చినటువంటి హామీల విషయం కానీ, లేబర్ కోడ్స్ కానీ, ఇంకా మిగతా బీజేపీ ఇతర పార్టీలు ఎక్కడైతే అధికారాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు నిధులు కూడా ఇవ్వడం లేదన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం భారతీయ జనతా పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వాల పైన ఉంది. సో దీనిపైన కూడా గట్టిగానే నిలదీయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మోరోవర్ ఇంకొక పాయింట్ ఏంటంటే కీలకమైంది, వందే మాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ లో ఈ అంశం పైన ఖచ్చితంగా చర్చ చేయబోతున్నారు. అండ్ వీటితో పాటు ఒక 14 బిల్లులను కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
దాంట్లో మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2వ సవరణ బిల్లు 2025 తో పాటు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు తో పాటు నేషనల్ సెక్యూరిటీస్ బిల్లు, అట్లాగే పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం ఇచ్చేటువంటి బిల్లుతో పాటు అటు సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లుతో పాటు ఉన్నత విద్యా కమిషన్ బిల్లు, ఆ తర్వాత జన విశ్వాస నిబంధనల సవరణ ఏదైతే ఉందో దాని బిల్లు తో పాటు దివాళా కోడ్ సవరణ బిల్లుతో పాటు పారదర్శకంగా భూసేకరణ కోసం జాతీయ రహదారుల సవరణ బిల్లును కూడా తీసుకురాబోతున్నారు. వీటితో పాటు కంపెనీల చట్టం సవరించడానికి కార్పొరేట్ చట్టాలు సవరణల బిల్లు లాంటివి కూడా తీసుకురాబోతున్నారు. సో తర్వాత ఈ ఏదైతే కొన్ని పార్టీల అభ్యంతరాలు చెప్పిన తర్వాత చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రపతి నేరుగా నిబంధనలు జారీ చేసేటువంటి అధికారాన్ని కల్పించేటువంటి బిల్లును కూడా ప్రభుత్వం విరమించుకుంది ఇప్పటికే. అయితే ఇందులో ఈ బీఏసీ భేటీలో కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు చాలా సీరియస్ గా గలవెత్తినే. నిన్న జరిగినటువంటి బీఏసీ సమావేశంలో రాజ్యసభ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిన్న జరిగింది. దీంట్లో శీతాకాల సమావేశాలు మొదలైనటువంటి మొదటి రోజే రాజ్యసభలో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ పైన కొంత చర్చ చేపట్టాలంటూ కూడా అడ్వైజరీ కమిటీలో ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. సో ఏదేమైనా కానీ చాలా వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలని ఈ రోజు మొదలయ్యేటువంటి ఈ సమావేశాలు 19వ తేదీ వరకు కూడా జరగబోతోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.